ఆయన సేవ చేయాలని తీర్మానం తీసుకున్నానమ్మా నాన్న అని చెప్తే వాళ్ళు చాలా బాధపడ్డారు. ఒరే, ఈ బైబిల్ పట్టుకుంటే ఇది నిన్ను పోషిస్తుందా, నీ అవసరాలు తీరుస్తుందా, బాగా చదువుకున్నావు, విదేశాల్లో ఉద్యోగం వచ్చింది, బంగారం లాంటి భవిష్యత్తును బజారు పాలు చేసుకొని ఆ బజార్లో తిరుగుతూ బైబిల్ పట్టుకొని సేవ చేస్తానంటావేమిట్రా? కానీ నీ జీవితాన్ని కల్లారా చూసావు, నువ్వు ఎంతగా పాడైపోయావో చూసావు, ఎలా బాగుపడ్డావో చూసావు, 10 మందిని బాగు చేయాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు. నీ నిర్ణయాన్ని కాదనలేకపోతున్నావు. ఆ రోజు ఈ ఒక్క బైబిల్తోనే హైదరాబాద్ పట్టణానికి నేను వచ్చాను. ఏ బైబిల్ని నేను నమ్మానో, ఏ బైబిల్లో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రేమను ప్రకటించాలని ఆశించానో, ఆ బైబిలే ఇదిగో ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు ఇచ్చింది.